ఆరోగ్యం అనగానే మనకేం గుర్తొస్తుంది? ఫుడ్, ఎక్సర్సైజ్ గదా. కాని అసలు విషయమేంటంటే, మనం బ్రతకడానికి కారణమైన శ్వాసని మాత్రం చాలాసార్లు మర్చిపోతాం. కాని ఇది కూడా ఒక స్కిల్ లాంటిదే. ఈరోజు మనం సరిగ్గా శ్వాస తీసుకోవడం మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలదో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజుకి 20,000 సార్లు పైగా గాలి పీల్చి వదులుతాం. కాని దాన్ని సరిగ్గా చేస్తున్నావా? దానంతట అదే జరిగిపోయే ఈ చిన్న విషయం మన ఎనర్జీ లెవెల్స్ దగ్గర్నుండి మన ఓవరాల్ హెల్త్ వరకు అన్నిట్నీ ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మన శ్వాస వ్యవస్థలో ఒక హీరో గురించి మాట్లాడుకుందాం. అదే డయాఫ్రమ్. అసలు చాలామందికి దీని గురించి తెలియదు. ఇది మన ఛాతీకి పొట్టకి మధ్యలో ఉండే ఒక పెద్ద కండరం. మన శ్వాసకి ఇదే అసలైన ఇంజిన్ అన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. 80%. అంటే మనం హెల్దీగా ఉన్నప్పుడు మనం తీసుకునే శ్వాసలో 80% పని ఈ ఒక్క కండరమే చేస్తుందన్నమాట. ఇది గట్టిగా కిందకి లాగినప్పుడు ఊపిరితిత్తుల్లోకి గాలి నిండుతుంది. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ ప్రాసెస్. కానీ మనలో చాలామంది ఈ ముఖ్యమైన కండరాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు. మరి ఈ డయాఫ్రామ్ను సరిగ్గా వాడకపోతే ఏమవుతుంది? అప్పుడే మనం పాతగాలి సమస్య లేదా స్టేల్ ఎయిర్ ప్రాబ్లంను ఫేస్ చేస్తాం. చాలామందికి ఈ సమస్య తమకుందని కూడా తెలియదు. అమెరికన్ లంగ్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని చాలా బాగా పోల్చారు. మన ఊపిరితిత్తులు ఒక స్ప్రింగ్ ఉన్న స్క్రీన్ డోర్ లాంటివట. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అవి చాలా ఫ్లెక్సిబుల్గా ఈజీగా తెరుచుకొని మూసుకుంటాయి. కాని వయసు పెరిగే కొద్దీ లేదా ఆస్తమా లాంటి సమస్యల వల్ల ఆ స్ప్రింగ్ లాంటి సాగే గుణాన్ని కోల్పోతాయి. ఇక్కడ చూడండి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు డయాఫ్రమ్ తన పని తాను చేసుకుపోతుంది. కాని ఊపిరితిత్తులు గట్టిపడి ఆ ఫ్లెక్సిబిలిటీ పోయినప్పుడు మనం వదిలే గాలి మొత్తం బయటికి పోదు. కొంత పాత గాలి లోపలే చిక్కుకుపోతుంది. అప్పుడు మనం బాడీ ఏం చేస్తుందంటే మెడ, ఛాతీ కండరాలని వాడి గాలి తీసుకోవడానికి కష్టపడుతుంది. దీనివల్ల మనకందాల్సినంత ఆక్సిజన్ అందదు. అందుకే త్వరగా అలసిపోతాం. శ్వాస అంటే కేవలం ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదిలేయడం మాత్రమే కాదు. దాని వెనుక చాలా ఆసక్తికరమైన సైన్స్ ఉంది. ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ పాత్ర మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. డాక్టర్ కాన్స్టాంటిన్ బుటేకో అనే ఆయన ఒక థీరీ చెప్పారు. చాలా శ్వాస సమస్యలకి కారణం హైపర్ వెంటిలేషన్ అట. అంటే అతిగా శ్వాసించడం. మనం తెలియకుండానే అవసరానికి మించి గాలి పీల్చి వదిలేసినప్పుడు మన శరీరంలో గ్యాస్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం కార్బన్ డయాక్సైడ్ను ఒక వేస్ట్ గ్యాస్ అనుకుంటాం కదా. కాని బుటేకో ప్రకారం అది వేస్ట్ కాదు. నిజానికి ఈ CO2 మన గాలి గొట్టాలని అంటే వాయుమార్గాలని తెరిచుంచడానికి హెల్ప్ చేస్తుందట. ఎప్పుడైతే మనం అతిగా శ్వాసించి ఎక్కువ CO2ని బయటికి వదిలేస్తామో ఈ వాయుమార్గాలు ఇరుగ్గా మారిపోతాయి. ఆస్తమా లక్షణాలు పెరగడానికి ఇదొక కారణం. సరే, ప్రాబ్లం గురించి తెలిసింది కదా. మరి సొల్యూషన్ ఏంటి? మన అదృష్టమేంటంటే మన శ్వాసని సరిదిద్దుకోవటానికి కొన్ని చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజులు ఉన్నాయి. మొదటిది పర్స్డ్ లిప్ బ్రీతింగ్. చాలా సింపుల్. ముక్కుతో నెమ్మదిగా 2 సెకన్ల పాటు గాలి పీల్చుకోవాలి. తర్వాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా ఓపెన్ చేసి నోటి ద్వారా 4 సెకన్ల పాటు గాలిని వదలాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే గాలి వదిలే సమయం పీల్చే సమయానికి కనీసం రెట్టింపు ఉండాలి. ఇలా చేయడం వల్ల గాలిగొట్టాలు ఎక్కువసేపు తెరుచుకునుంటాయి. లోపలున్న పాతగాలి మొత్తం బయటకొచ్చేస్తుంది. రెండోది బెల్లీ బ్రీదింగ్. దీనివల్ల డయాఫ్రమ్ బాగా బలపడుతుంది. సౌకర్యంగా పడుకొని ఒక చేతిని పొట్టపై పెట్టుకోండి. ఇప్పుడు ముక్కుతో గాలి పీల్చినప్పుడు మీ పొట్ట బెలూన్లా పైకి రావాలి. నోటితో గాలి వదిలినప్పుడు పొట్ట నెమ్మదిగా కిందికి వెళ్ళాలి. అంతే, మొత్తం పని పొట్టతోనే జరగాలి, ఛాతీతో కాదు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సలహా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్లో ట్రై చెయ్యకూడదు. ఎందుకంటే అప్పుడు పానిక్ అయ్యే అవకాశముంది. ముందుగా అంతా నార్మల్గా ఉన్నప్పుడు, బాగా శ్వాస ఆడుతున్నప్పుడే వీటిని ప్రాక్టీస్ చేయాలి. అలా రోజూ చేస్తే నిజంగా అవసరమైనప్పుడు మన బాడీకి అది అలవాటైపోతుంది. సరే, ఈ టెక్నిక్స్ గురించి వినడానికి బాగానే ఉంది. కానీ ఇవి నిజంగా పనిచేస్తాయని గ్యారంటీ ఏంటి? సైంటిఫిక్ ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఆ డేటా ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇది ప్రాణాయామం మీద చేసిన ఒక 8 వారాల స్టడీ నుండి తీసుకున్నది. FVC అంటే ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ. సింపుల్గా చెప్పాలంటే మన లంగ్స్ సైజ్ లేదా కెపాసిటీ అనుకోవచ్చు.
కేవలం 8 వారాల ప్రాక్టీస్ తర్వాత వాళ్ళ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇది కూడా అదే స్టడీ నుండి. PEFR అంటే పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో రేట్, మనం ఎంత స్పీడ్గా గాలిని బయటికి వదలగలం అని కొలుస్తుంది. ఇది మన లంగ్స్ పవర్ను చూపిస్తుంది. ఇక్కడ కూడా 8 వారాల తర్వాత చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈ నంబర్ చూడండి, P=0.0001. సైంటిఫిక్ రీసెర్చ్లో ఇది చాలా పవర్ఫుల్ నంబర్. దీని అర్థమేంటంటే ఆస్తమా ఉన్న పిల్లలపై బుటెకో టెక్నిక్ పనిచేసిందని వచ్చిన ఈ రిజల్ట్ ఏదో అనుకున్నాకుండా వచ్చింది కాదు. ఇది 99.99% ఖచ్చితమైన ఫలితం. అంటే ఈ టెక్నిక్ నిజంగా చాలా ప్రభావవంతంగా పనిచేసిందని ఇది బలంగా నిరూపిస్తుంది. ప్రయోజనాలు ఇక్కడితో ఆగిపోలేదు. ఆస్థమా కంట్రోల్ బాగా మెరుగుపడింది. గాలిని బిగబట్టే సమయం అంటే కంట్రోల్ పాజ్ అంటారు, అది కూడా పెరిగింది. 4 వారాల్లోనే విశ్రాంతిగా ఉన్నప్పుడు హార్ట్ రేట్ కూడా గణనీయంగా తగ్గింది. మొత్తంగా ఇప్పుడుదాకా మనం చూసిన దాని నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయమేంటి? దీనికోసం గంటల తరబడి కష్టపడక్కరలేదు. ప్రతిరోజూ కేవలం ఒక 5 నుండి 10 నిమిషాలు మన శ్వాస మీద మనం కొంచెం దృష్టి పెడితే చాలు. అలా చేయడం వల్ల మన ఊపిరితిత్తుల్లోని పాతగాలిని బయటకు పంపి ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మన అసలైన శ్వాస ఇంజనైన డయాఫ్రమ్కి మళ్లీ ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఒక్కసారి ఆలోచించండి, రోజుకి కేవలం 10 నిమిషాలు కేటాయించి మన శరీరంలో జరిగే అత్యంత ముఖ్యమైన పనిని సరిదిద్దుకోగలిగితే మనం ఇంకా ఏమేమి సాధించగలం? ఆలోచించాల్సిన విషయమే కదా.